చేసుకుందాం. దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి దేవా, ఉదయకాల ఆరాధనలో మీరు మాకు సహాయం చేశారు. మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ మీ కుమారుడిని కుమార్తెని ప్రేమించి వారి గృహమునందు మీరు చేసిన కార్యాలను బట్టి ఉత్సహించి తండ్రి ఉజ్జీవంతో మీ యందు కీర్తించి ప్రార్థించి మహిమపరచుటకు తండ్రి ఈ చక్కని ఏగో దేవానైనా ఈ స్తుతి ప్రార్థన నిర్వహించడానికి దేవా వారికి వీలు కలుగు చేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా ఈ చిన్న జీవితంలో మా అవసరాలన్నిటినీ ఎరిగిన గొప్ప తండ్రిగా మీరు ఉన్నారని మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ లోకంలో మీ మనుషుల వైపు చూడట్లేదు. మనుషుల్ని ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలన్నా తండ్రి. ఈ భయంకరమైన స్వార్థ ప్రపంచంలో తండ్రి మాకు ఆధారము ఆశ్రయము, మా జీవానికి మా బ్రతుక్కి ప్రాణాధారం మీరే తండ్రి. మీ మీద ఆశ పెట్టుకుని జీవిస్తున్న కుటుంబానికి దేవ ఏడాది మీరు చూపించిన మేలును బట్టి స్తుతిస్తూ మహింపరుస్తూ వచ్చే ఏడాది ఇంకా అనేక సంవత్సరాలు తండ్రి మీ సన్నిధానంలో మీ బలమైన కార్యక్రమాలు పొందుకొని సంతోషించి ఆనందించి మిమ్మల్ని మహింపరిచే వారికి ఉంచమని ఈ కార్యక్రమం ఇంతవరకు మీ నామాన్ని మహిమకరంగా జరిగించినందుకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం అడిగి వేడుకునిచున్నాం మా కన్న తండ్రి. వందనాలండి అందరికీ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి వేళ సమయంలో నిజంగా మరొక చక్కని అవకాశం దేవుడు మనకి ఇచ్చాడండి. ఇలా ప్రతిరోజు ప్రార్థన ఎంత బాగుందండి. మనకి నిరంతరం ప్రార్థనలు చాలా బాగుంటాయి కదా. సోదర సోదరిమణులారా, ఈ ప్రపంచం దాని తీరుతెన్నుల గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ లోకంలో మంచిదంటూ ఏది కూడా లేదండి. ఈ లోకంలో మన జీవితం ఎందుకొరకు ఉందో కూడా సగటు మనిషి గుర్తించలేక బ్రతుకుతున్నాడనే వాస్తవాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఎందుకోసం బ్రతుకుతున్నాం, ఎవరి కోసం బ్రతుకుతున్నాం, ఎలా బ్రతకాలో కూడా తెలియని పరిస్థితి. మనం అందరం కూడా పుట్టుకు పేరుతో వచ్చిన మనం చావు పేరుతో లోకాన్ని ముగించేలోగా ఈ మధ్య ఉన్న కాలం బ్రతుకు కాలం, జీవిత కాలం అంటారు. ఈ జీవితం, ఈ జన్మ ఎందుకు ఇవ్వబడిందో గ్రహించుకోకపోతే ఈ బ్రతుకు వ్యర్థమైపోతుంది. బ్రతుకు వ్యర్థమైందంటే ఆటోమేటిక్గా చావు కూడా ఎలాంటి యొక్క పరమార్థం అయితే ఉండదు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు. అందుకనే మన జన్మకు పరమార్థం తెలియాలంటే, జన్మ పరమార్థం తెలియాలంటే మనం తెలుసుకోవాలి. అలా తెలియజేయడానికి ఈ లోకానికి దేవుడు ఒక గొప్ప ఏర్పాటును చేశాడంటే ఆ ఏర్పాటు ఏంటంటే తన గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. భక్తుల నోట తన వాక్కుల్ని ఇచ్చి అందరికీ చెప్పించారు. అయినా మార్పు రాలే. ఈ మారని సమాజానికి ప్రత్యక్షంగా చూపించాలన్నట్టుగా ఏకంగా దేవుడు తన కుమారునే లోకానికి పుట్టించాడు. ప్రియులారా, ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నాం అంటే మనిషి పైకి నిలువెత్తి స్వార్థపరుడుగా ఉన్నాడండి. చాలామందిని మనం చూస్తుంటాం. ఎవరి కష్టాలను వస్తే, ఎవరి బాధలు వస్తే వారిలో ఎవరు కూడా పాల్గొనరు. ఎవరి మట్టుకు వారే జీవించడానికైతే ఇష్టపడుతున్నారు. ప్రియులారా, మనకు చిన్న ఫ్యామిలీ ఉంటే ఆ చిన్న ఫ్యామిలీ గురించి ఆలోచించి ఎవరి గురించి ఆలోచించలేని పరిస్థితులకు వెళ్ళిపోయాం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఆర్థికంగా అది చాలా బలమైనవి మారిపోయండి. ఏమాత్రం ధనం లేకపోయినా, ఏమాత్రం స్తోమత లేకపోయినా మన జీవితాలు ఇంకా అట్టడుగు స్థాయికి చేరిపోయి చాలా రోధించి బాధించే పరిస్థితులు అయితే వస్తాయి. అసలు మనిషి అనేవాడు మరో మనిషికి ఉపయోగపడకపోతే, సహాయపడకపోతే అతను మనిషి అనగలమా? మనిషి అనేవాడు ఎలా ఉండాలి? ఈరోజు అన్నిటినీ కూడా చూస్తుంటే ధరలు పెరిగిపోయి బ్రతకడానికి కూడా చాలా అవస్థలు పడే పరిస్థితి వచ్చేయండి. కరువు లేదు కానీ కృత్రిమైన కరువు అయితే, ప్రకృతి వరకు కరువులు లేవు కానీ కృత్రిమైన కరువులు అయితే కలిగేవి. తినే తిండికి, ఉండే ఇంటికి
ప్రతిదానికి కూడా మనుషులే కృత్రిమంగా కరువు సృష్టిస్తున్నారు. ఉన్నవాడే బ్రతకాలి, లేనివాడు చావాలి. పేదవాడి జీవితం మరింతగా పేదరికంలోకి అక్కడికి స్థాయికి వెళ్ళిపోవాలి, ధనవంతులు బాగుపడాలి. ఇది ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నాం. ఈ వైఖరి కారణం ఏంటంటే మనిషి ఎలా బతకాలో తెలియదు. చూడండి, మీ అందరికీ ఫిలిప్పులు రాసిన పత్రిక నుంచి 1వ అధ్యాయం 2వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఫిలిప్పులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని దయచేసి చూడగలరు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. మీలో ప్రతి వాడును, మీలో అంటే ఇది సంఘానికి ఉద్దేశించి రాశాడండి. ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఉద్దేశించి పౌలు రాశారు. ఈ వాక్యాన్ని సగటు సమాజానికి కూడా అన్వయించింది. క్రైస్తవ సమాజానికే కాదు, ఈ రోజున్న క్రైస్తవ సమాజానికే కాదు, మామూలు మానవ సమాజానికి కూడా ఆపాదించవచ్చు ఈ వాక్యం. అంత అద్భుతమైన వాక్యం. మీలో ప్రతివాడును అంటే మనుషులందరిలో ప్రతివాడును తన సొంత కార్యాలను మాత్రమే గాక ఇతర కార్యాలను కూడా చూడాలి. అంటే మనుషులుగా మనందరం ఇప్పుడు ఎవరి కార్యక్రమాల్లో బిజీ అయిపోయాం? ప్రొద్దున్న లేచి మొద్దుకొని ప్రొద్దుపోయేంత వరకు, ఉదయకాలం మొదలుకొని రాత్రి పడుకున్నంత వరకు ఎవరి పనులు ఉంటారు? ఎవరి పనిలో వారు బిజీ అయిపోయారు. వేరే వారు పని చేయడానికి కూడా వీలు లేదు, ఖాళీ లేదు, తీరిక లేనంతగా మనందరం అయిపోయింది, మారిపోయాం. వేరే వాళ్ళ గురించి ఆలోచించే సమయం కానీ, వేరే వారి గురించి శ్రద్ధ తీసుకునే సమయం కానీ ప్రస్తుతం మనకైతే లేదు. ఉందా ఎవరికైనా? ఎవరికి లేదు. ఇది ఈ రోజున్న మనస్థితి. ఈ ప్రపంచానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీలో ప్రతి వాడును, అనగా చిన్న పెద్ద, ముసలి ముతక, ఆడ మగ, ప్రతి వాడును మీ సొంత కార్యాలు మాత్రమే గాక ఇతర కార్యాలు చూడాలట. ఇది దేవుడు పుట్టుక పేరుతో పుట్టించిన మనిషికి ఇచ్చిన విధి. పుట్టుక పేరుతో లోకానికి వచ్చిన మనిషికి, జన్మించిన మనిషికి దేవుడు విధించిన విధి. మీలో మీ కార్యాల గురించే కాదు, మీ సొంత కార్యాల గురించి కాదు, ఇతరుల గురించి కూడా చూడాలట. మనం చూసామా? ఎప్పుడైనా చూస్తున్నామా? ఈరోజు ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారు అనుకుందాం. చిన్నగా ఆలోచిద్దాం. నలుగురు కుటుంబంలో నలుగురు సిక్కేత వరకు ఎవరైనా సేవ చేస్తారా? ఎవరూ సేవ చేయరు. ఎవరు మూడుగులు వాళ్ళదే, ఎవరు ఏడుపు వాళ్ళదే, ఎవరి బాధ వాళ్ళదే. నలుగురిలో ముగ్గురు బాగున్నారు. తండ్రి బాగున్నాడు, ఇద్దరు పిల్లలు బాగున్నారు, భార్య బాగుంది. కుటుంబంలో మిగతా వారు ఎవరు సేవ చేస్తారా? ఏదో చేసినట్టుగా చేస్తుంటే కానీ మనస్ఫూర్తిగా అయితే చేయరు. అంతేనా? ముగ్గురు సిక్ అయిపోయారు. ఇప్పుడు రివర్స్గా ఆలోచిద్దాం. ఆమె మాత్రం బాగుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? భర్త సేవలో, పిల్లల సేవలో ఆవిడ ఉండదా? ఉంటుందండి. అంటే తల్లిగా ఉంది కాబట్టి, భార్యగా ఉంది కాబట్టి వాళ్ళకి సేవ చేయాలి. మరి భర్త అయినా చేస్తారు అనుకోండి, కానీ భార్య చేసేంతగా చేయకపోవచ్చు, చేయొచ్చు. ఈ పిల్లలు చేస్తారా? వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే చేస్తారు, లేదా చేయరు. ఈరోజు పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు మాట వినడమే కష్టమైపోతుంది. ఇంకా వాళ్ళు మనకు సేవ చేస్తారంటే చాలా కష్టం. వృద్ధాప్యానికి చేరుకుంటే ఒకవేళ ఇప్పుడున్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు వారిని చూస్తారా లేదనేది మాత్రం ఏమైనా డౌట్ ఉంటే నేను అంటాను, మీరు డౌట్ పెట్టుకోకండి, వాళ్ళు చూడరు. ఎందుకంటే చిన్న దాంతో టెస్ట్ చేయొచ్చు. అన్నం ఉడికిందో లేదు ఎలా టెస్ట్ చేస్తారు? మెతుకులన్నీ పట్టుకోరు, ఒక మెతుకు పట్టుకుంటారు లేదా? ఈరోజు పిల్లలుకి తల్లిదండ్రులు ఏదైనా ఒక పని చేస్తే చటుక్కుని చేశారు అనుకోండి, వెంటనే ఎస్ వాళ్ళు ఫ్యూచర్లో వినే అవకాశం ఉంది. అంతేనా? వాడికి ఎన్నిసార్లు చెప్పినా ఆ వస్తువు తీసుకోవాలి, అక్కడ పెట్టమంటే 10 సార్లు చెప్పినా వినట్లేదంటే అది ఫ్యూచర్లో చూస్తారా? చూడరు. వాళ్ళకి ఏదైనా పని అప్పగిస్తే చేయలేని వాళ్ళు భవిష్యత్తులో మనల్ని పెద్ద పనిగా భావించి పక్కన పెట్టేస్తారు. అంతేనా? ఇది ప్రస్తుతం ఉన్న ట్రెండ్. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటున్న ఈ సెల్ఫిష్ ప్రపంచంలో ఇతరుల కోసం ఆలోచించేంతగా మనిషి జీవితాలు లేవు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనిషిగా లేడు. ఒక
కాకి అయింది అనుకోండి, ఏం చేస్తారు? 10 కాకులు వస్తాయి లేదా? ఓ చీమ చచ్చిపోతే 4-5 చీమలు వచ్చి దాన్ని మోసుకెళ్తుంటాయి. గమనించారా? అదేటో కానీ మనిషికి మాత్రమేనండి ఈ జాడ్యం పట్టుకుంది. మనిషి మాత్రమే ఆలోచించట్లేదు. వాస్తవానికి నువ్వు మనిషి అయ్యా, జంతువు కాదు. ఓ జంతువే సాటి జంతువుకి ఏదైనా అయితే వస్తాయి, అంతేనా? చూడండి, అప్పుడప్పుడు మనకు కొన్ని రీల్స్ చూస్తుంటాం. ఆ రీల్స్లో ఏంటంటేనండి, కుక్క పిల్ల ఆకలితుంటే పంది పిల్ల పక్కన నీళ్ళు పాలు తాగుతుంటే పాలు తాగినేస్తే ఏది? పంది, తల్లి పంది, అవునా? ఇలా ఏదో కొన్ని జంతువులు వచ్చి మరో జంతువు దగ్గర పాలు తాగినేస్తాయి. కానీ మనిషి మాత్రం తన సొంత వారిని కూడా ఇంటి దరిదాపులకు రానివ్వలేని పరిస్థితులు అండి. అక్కల్ని, బావల్ని, అన్నల్ని, తమ్ముల్ని ఎవరైనా రానిస్తాను రేటి. మనం ఎలాంటి వాళ్ళు ఉంటేనండి, అవకాశం ఉన్నంత వరకు బాగా పిండేస్తాం, వాళ్ళు వాడేసుకుంటాం. అవసరం తీరాక ఏం చేస్తామండి, వాళ్ళు ఎవరో మనకు తెలియదు అనుకుంటాం. ఈరోజు అందరూ అలాగే ఉన్నారు కదండి. అవసరం వరకు చాలా నాగ్గా ఉంటారు. అంటే ఎంత సెల్ఫిష్ అయిపోయి. ఈ ప్రపంచం బాగుపడాలంటే దేవుడి మాటలు వినాలని ఏం చెప్తుంది తెలుసండి? మీలో ప్రతి వాడును తన సొంత కార్యాలు మాత్రమే గాక ఇతరుల కార్యాలు చూసేంత ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఈ సమాజం బాగుపడిపోతుంది, ఈ సమాజం బాగుంటుంది. మరి ఇతరుల కార్యాలు చూడగలిగేంత ఎవరైనా ఉన్నారంటే ప్రశ్న లేదు. మరి అలా ఉండాలంటే ఎవరో ఒకరు చేసి చూపించాలి కదా, ఎవరో ఒకరు చేసి చూపించాలి కదా. అలా చేయడానికి, చూపించడానికి ఇదిగో మనకి ఈ జన్మలో వచ్చిన, ఈ జన్మ ఎత్తిన మనకి, జన్మించిన మనకి, నీ జన్మలో నువ్వు ఎలా మసులుకోవాలి, నీ చుట్టుప్రక్కల ఉన్న వారితో, ఇరుగు పొరుగు వారితో, నీ నైబర్స్తో, అవునా, నువ్వు ఎలా ఉండాలో చెప్పడానికి ఇక యేసుక్రీస్తు వారే స్వయంగా పరలోకం నుండి దిగవలసిన పరిస్థితి ఏర్పడింది. ఉదయకాలంలో మాట విన్నాం, ఏమిన్నామండి? క్రీస్తునందు మనల్ని అందరినీ ఏర్పరచుకున్నాడట. జగత పునాది వేయబడి మునిపే క్రీస్తునందు ఏర్పరచుకున్న మనం అందరం కూడా సరిగ్గా లేవని చెప్పి మనల్ని సరి చేయడానికి ఆయనే స్వయంగా దిగవలసిన పరిస్థితి వచ్చింది. అంతే కదా. అందరూ సొంత కార్యాలు ఉండిపోద్ది ఈ ప్రపంచంలో, ఒకరు గోరు ఒకరు పట్టాలో కాదు. చూడండి, ఈరోజు మనము ఎవరి గురించి ఆలోచించినంత స్వార్థపరులు అయిపోయినా నీ గురించి చాలా మంది ఆలోచిస్తున్నారు కాబట్టి నువ్వు బతుకుతున్నావు. ఎలా బతుకుతానని చెప్పండి? మనం తినే తిండి గురించి ఆలోచిద్దాం. మీరు తినే తిండి ఎలా వచ్చింది? కిరాణా కొట్టుకు వెళ్ళి కొనుక్కున్నానండి, డబ్బులు ఇచ్చారు కాబట్టి డబ్బులనకే కొనుక్కున్నాను. అసలు నీకు డబ్బులు ఇచ్చింది ఎవరు? నువ్వు ఎవరి దగ్గర పని చేస్తా నీకు డబ్బు ఇచ్చాడు, ఆ డబ్బుని తీసుకుని వచ్చావు. ఆ డబ్బుతో ఏం చేస్తావు? కిరాణా షాప్కి వెళ్ళావు. నేను తీసుకెళ్ళడానికి ఒక వెహికల్ తయారు చేస్తాను, లేదంటే నువ్వు ఇంకో వెహికల్ మీద వెళ్తావు, అక్కడ నీకు హెల్ప్ అవుతుంది. ఆ కిరాణా షాప్కి వెళ్ళాక వాడి దగ్గర రైస్ తీసుకుంటావు, కిలో రైస్ తీసుకుంటావు, లేకపోతే 10 కిలోల రైస్ ప్యాక్ తీసుకుంటావు. ఆ కిరాణా షాప్ వాడు నీకు అమ్మాలని వాడు ఆలోచించుకుంటాడు కాబట్టి వాడు నీకు సేవ చేస్తున్నాడు. డబ్బులు ఇచ్చినా వాడు నీకు ఏం చేస్తున్నాడు? సేవ చేస్తున్నాడు కాబట్టి అక్కడ నీకు దొరికే. ఆ కిరాణా వాడి దగ్గర రావడానికి ఎక్కడ వచ్చాయి? రైతు మిల్లర్ నుంచి వచ్చాయి. ఆ మిల్లర్ దగ్గర కష్టపడ్డాడు, ఆ దగ్గర నుంచి ఇటు తెచ్చుకున్నాడు. ఆ మిల్లర్ దగ్గరికి ఎలా వచ్చాయి? రైతు దగ్గర నుంచి వచ్చాయి. రైతుకి ఎలా వచ్చాయి? ఆయన శ్రమ పడ్డాడు. ఇలా ఒకరి నుంచి ఒకరికి ప్రతి వస్తువు కూడా అనేక మంది సేవల ద్వారా వచ్చాయి. ఈరోజు వస్తు సేవలు వినియోగించుకున్నామా అంటే, ఓ బట్టలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, పళ్ళు కావచ్చు, ఈ బిల్డింగ్ కట్టడానికి అవసరం మెటీరియల్ కావచ్చు, దీన్ని తయారు చేసే శ్రామికులు కావచ్చు, ఈరోజు మనం వాడుతున్న ప్రతి వస్తువు కూడా అనేక వ్యక్తుల సేవ ఫలితమే. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? వీటన్నిటిని కూడా ఉపయోగించుకున్నాం. నేను సింగిల్ అండి, నేను ఎవరినో కలవనండి అని అనుకున్నా సరే నీ కొరకు ఒక వ్యవస్థే పనిచేస్తుంది. ఈరోజు మన కొరకు వ్యవస్థ పనిచేస్తుంది లేదా? ఎవరూ పనిచేయలేదు అనుకోండి, మనకేమైనా వస్తాయా? తిండి గింజలు వస్తాయా? అందరూ మనలాగే సెల్ఫిష్గా ఆలోచిస్తే తిండి వస్తుందా? బట్టలు వస్తాయా? అంటే మనకి చక్కని ఆహార పదార్థాలు దొరుకుతాయా? ఈరోజు మనం ఉంటే ఈ సకల సదుపాయాలు పొందుకోగలం? మీరు అవునన్నా కాదన్నా ఒకటి చూడండి, ఈరోజు మనిషి చేసే సేవకి వెలకట్టినప్పుడు కూడా కొంతమంది సేవకు వెల కట్టలేదండి. వాళ్ళు ఉదారంగా ప్రేమతో చేస్తున్నారు కాబట్టి మనకి ఇవన్నీ దొరుకుతున్నాయి. ఆలోచిస్తున్నారా? అంటే ఒక్కడు సెల్ఫిష్గా ఉంటే పెద్ద ప్రమాదం అయితే, అందరూ సెల్ఫిష్గా ఉంటే ఎవడు కూడా బ్రతకడు. దేవుడు ఎంత గొప్ప వ్యవస్థ ఏర్పాటు చేసి చూసారా? మీలో ప్రతి వాడును తన కొరకే కాక ఇతరుల కార్యాలతో కూడా చూడంటున్నాడు. నువ్వు చేసే పని, ఒక వడ్రంగి చేసే పని ఆయన కోసం కాదు, అది ఎవరి కోసం?
మన కోసం కదా. ఒక కంసాల వ్యక్తి చేసే పని ఆయన కోసం కదా, మన కోసం. అంటే కులం పేర్లుతున్నాయి అనుకోకండి దయచేసి. అలాగే ఒక మేస్త్రి చేస్తున్న పని ఆయన కోసం కాదు, ఎవరి కోసం అది? మన కోసం. ప్రతి వారు ఒక స్వర్ణగాడు చేస్తున్న పని, లేదంటే ఒక చేనేత కార్మికుడు చేస్తున్న పని, ఒక కర్షకుడు చేస్తున్న పని, ఒక ఇంజనీర్ చేస్తున్న పని, ప్రతి వారు వారి కోసం కాదు, మిగతా వారి కోసం పనిచేస్తారు. అక్కడ సెల్ఫిష్నెస్ అనేది, వాడి కోసం పనిచేస్తే డబ్బులు వస్తే చిన్నదే కానీ అంతకంటే ఎక్కువగా సేవ అనేది అయితే అందులో దాగి ఉందో లేదా? కాబట్టి నేను అంటాను, ఈ ప్రపంచం అంతా కూడా ఈ సెల్ఫిష్నెస్ పోవాలి అంటే అందరి కోసం పనిచేయాలి. అలా పని చేయాలంటే ఈ పని చేయడానికి మనకు ఒక మోటో కావాలి, ఎలా బతకాలని. ఆ మోటో ఇవ్వడానికి ఇదిగో దేవుడే పరలోకం నుండి తన కుమారుని పంపించేట. చూడండి, దాని తర్వాత వచ్చిన క్రీస్తు యేసు కలిగిన ఇతరుల కార్యములు చూడవలను. ఏమంటాడు? ప్రతివాడు తన సొంత మీలో ప్రతివాడు తన స్వకార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలను అంటూ, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏ మనసట? యేసు క్రీస్తు కలిగిన మనసు ఉందట. అంటే ఇప్పుడు మనకి ఏ మనసు లేదు? ఆయన లాంటి మనసు లేదు. మన మనసు మనకే ఉంది. మనం ఎంత స్వార్థపరులు అంటే, మనం ఎంత భయంకరం అంటే, డబ్బు ఉంటేనే ఎవరికైనా పెద్ద పెట్టేస్తాం. అది తల్లి అయినా, తండ్రి అయినా, అన్న అయినా, తమ్ముడైనా ఏం చేస్తానే? ఈరోజు సమాధానం డబ్బులతో ముడిపెట్టావు కదా, డబ్బు లేదనుకోండి నిన్ను ఎవరు పట్టించుకోరు. మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీ దగ్గర పలకరించారు, ఉన్నావా పోయావా కూడా నీ గురించి ఎవరు కూడా వాకప్ చేస్తారా? చేయరు. డబ్బు లేదనుకోండి, భర్తే పట్టించుకోడు, భార్యే పట్టించుకోదు, పిల్లలు అస్సలు పట్టించుకోరు. ఈ డబ్బుకి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి? మనిషికి ఇవ్వట్లేదండి. గమనిస్తున్నారా? అలాంటి నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోతాం. మన గురించి ఎవరు పట్టించుకోలేదు, ఏం చేస్తాం? ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి జీవితం అని అనుకుంటాం. కానీ ఒకటి ఆలోచించండి, ఈ నిరాశ నిస్పృహలు దరిచేరకుండా మన జీవితం ఎలా ఉండాలో అని చెప్పడానికి యేసు వచ్చారట. ఆయన మనసు గురించి చెప్తున్నాడు. ఈరోజు ఆ మనసు లేదు సమాజానికి. యేసు మనసు కావాలట. ఏం కావాలండి? మనుషులందరికీ యేసు క్రీస్తు మనసు కావాలట. ఆయన మనసు ఏంటంటే చదవండి దాని తర్వాత వచ్చిన, ఆయన దేవుని స్వరూపం కలిగి వాడేయండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. కానీ దేవుడితో ఎలా ఉండడం అంట? సమానంగా, ఈక్వాలిటీ. పరలోకంలో దేవదేవుని ప్రక్కన, సృష్టికర్త అయిన దేవుని ప్రక్కన, యెహోవా ప్రక్కన సమానంగా పక్కన కూర్చుని పడటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ అంటారు. చూడండి, మనకు ఒక మంచి అధికారం ఉందనుకోండి, మనకు ఒక మంచి స్టేటస్ ఉందనుకోండి, ఒక సగటు మనిషి కోసం దాన్ని దిగి రాగలమా? మనం ఏమైనా ముందు కిందకి రాగలమా? నేను ఎంత గొప్ప, నేను ఎందుకు రావాలి కిందకి? నేను రాను అంటానండి. ఏమీ లేని డబ్బులు వస్తేనే వాడి కళ్ళు ఎక్కడికి వచ్చేస్తాయట? నెత్తి మీదకి వచ్చేస్తాయి. పేదవాడి గురించి, కిందవాడి గురించి కూడా మాత్రం ఇదే పట్టించుకోరట. ఆలోచించండి ప్రియులరా, మనుషులందరికీ కూడా మనసు అయితే ఉంది, కానీ ఆ మనసు అయితే చచ్చిపోయిందండి. మనసు చచ్చిపోయింది. ఆ మనసు ఎలా ఉండాలంటే ఇక యేసు మనసును చూపిస్తున్నాడు మనకి. మీరు ప్రతి వాడు ఇతరుల కార్యాలు చూడాలంటే ఆ మనసుకు చెప్తూ, యేసు దేవునితో సమానమైన స్థితిని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి, ఎలా పుట్టాడటని? మనలాగే పుట్టాడట. మనకు అర్థం చేయాలంటే మనలాగే పుట్టాలి కదా. మరో ఎలా పుడితే మనం అర్థం చేసుకునేటి. మనలాగే పుట్టి, మనుషుల్లాగా పుట్టి, మనుషుని పోలికగా పుట్టి, దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకును. ఆయన ఎలా పుట్టాడట? మనకంటే అధ్వానమైన స్థితిలో పుట్టాడట. ఆయన గొప్పవారి ఇంట్లో జన్మించలేదు, ధనికుల ఇంట్లోని పెరగలేదు. ఆయన ఒక సామ్రాజ్యాలను నడిపించే చక్రవర్తి గడుపుని కూడా పుట్టలేదు. ఒక సామాన్యుడి కంటే చాలా ఇంకా తక్కువగా పుట్టాడట. ఎందుకు పుట్టుంటాడు ఆలోచించండి. దేవునితో సమానమైన స్థాయి ఉన్న వ్యక్తి మనలాగా సెల్ఫిష్గా ఆయన ఆలోచించాడు అనుకోండి, కిందకి రాగలడా? ఓ మెట్టు దిగ్గలడా? మనం మన గురించి తప్పించి ఇంకెవరి గురించి ఆలోచించాం. ఈ విషయం కరోనా టైంలో మనం బాగా అర్థమైంది. కరోనాలో ఎంత బాగా అర్థమైంది. మాస్క్ మనం పెట్టుకుని బాబు నేను పెట్టిన పక్కకు మన పిల్లలు కూడా ఏమైనా ఇచ్చేవారు కాదు. కొంతమంది తల్లిలు అనుకుంటారు నువ్వు బతకరికి నేను చచ్చిపోతానని మాస్క్ ఇచ్చేవారు. ఆ తల్లి బిడ్డని అడిగి ఇచ్చేవాడు కాదు. అంతేనా? ఎంత దారుణం అయిపోయింది కరోనా టైంలో, ఎంత దారుణం అయిపోయింది చూసారా? అంటే మన స్థితి ఇది.
4 బియ్యం ఉన్నాయనుకోండి, 4 బస్తాలు అనుకో, బస్తా ఎవరికి ఇచ్చేపెట్టి. యేసు అలా కాదు, ఆయన దగ్గర సిరి సంపదలు ఉన్న దాన్ని అన్నింటిని కూడా విడిచిపెట్టి సామాన్యుడికి వచ్చాడట. రిక్తుడిగా జన్మించాడు. ఎందుకు రిక్తుడిగా జన్మించాడు తెలుసా? మన ఒక పాట మీరు విన్నారు లేదు కానీ, పాట మంచి లైన్ రాశారు ఆ పాటలో. ఏంటంటే తెలుసండి, ఈ ప్రపంచం దేవునికి సిరికి రెండిటికి దాసులుగా ఉంటుందండి. దేనికి దాసులుగా ఉంటుంది? దేవునికి సిరికి దాసులుగా ఉంటుంది. ఈరోజు మనము దేనికి దాసులుగా ఉన్నాం? మన స్వార్థం దేని వల్ల పెరిగిపోయిందండి? డబ్బు అనే ప్రస్తావన లేదనుకోండి, అస్సలు స్వార్థం అనేది ఉండదు చెప్తున్నాడు. మన ఈ జీవితంలో డబ్బు, బంగారం, వెలగల రాళ్ళు లేవనుకోండి, విలువ లేదనుకోండి, మీకు స్వార్థం అనేది రాదు. నేను గ్యారంటీ చెప్పగలను. ప్రతి వస్తు సేవలు కూడా వీటితో ముడిపడి ఉన్నాయి కాబట్టి మనం సెల్ఫిష్గా అయిపోయాం. ఈవెన్ కన్న తల్లి వృద్ధాప్యంకి వస్తే ఆమెను పెంచడం భారం అనుకుని, ఆమెకు డబ్బులు ఖర్చు పడడం వృధా అనుకునే మనుషులు అయిపోయారు. తల్లి అయినా తండ్రి అయినా డబ్బుని బట్టే కదా వాల్యూ ఇస్తున్నారు. డబ్బు లేకపోతే సమాజం చిన్నగా చూస్తున్నారు. వాడేమో జీవితం మీద విరక్తిగా చావాలనుకుంటున్నాడు. కానీ అన్ని బతికించాలి మనం. అలాంటి వాళ్ళు కూడా ఏం చేయాలంటే బతికించాలి. ఆ బతికించుకునే డబ్బు ఉంటే చూస్తున్నాం. సొంత తల్లినే పట్టించుకున్నాడు, సొంత తల్లిని పట్టించుకుని మిగతా వాడు చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్స్ చూస్తారేంటి? చూసే అవకాశం అయితే లేదు. ఈ విషయం చెప్పడం కోసము మీరు దేవునికి కాదు, సిరికి కాదు, దేవునికే దాసులుగా ఉండాలంటే మీకు డబ్బు కాదు ఇంపార్టెంట్, మంచి మనసు. ఏముండాలంటండి? మంచి మనసు ఏంటంటే ఇతరుల కోసం పాటుపడే తత్వము. నీ దగ్గర ధనం ఉన్నా లేకపోయినా, నీకు అధికారం ఉన్నా లేకపోయినా, ఇంకా నీకు ఆస్తులున్నా లేకపోయినా, నీకు ధనధాన్యాదులు ఉన్నా లేకపోయినా, పదవులున్నా అధికారాలు ఉన్నా లేకపోయినా, నీవు మంచి మనసు కలిగి ఇతరులకు పాటుపడాలి అనే ఆ తత్వాన్ని నేర్పించడానికి ఏమీ లేని రిక్తుడిగా ఆయన ఏం చేశారండి? జన్మించినట్ట. ఏమీ లేనిడు ఇతరుల కోసం ఏం ఆలోచించి చెప్పండి? ఎందుకు ఆలోచించాడండి? ఆలోచిస్తాడు, కానీ చేయటానికి ఆయనకి ఈరోజు అన్ని డబ్బుతో ముడిపడింది కాబట్టి, అవకాశం లేదు కాబట్టి మెన్నుకుండిపోతాడు, సైలెంట్గా ఉండిపోతాడు. నా మాట మీకు అర్థమవుతున్నాయా? ఆలోచించండి. ఇప్పుడు యేసు రిక్తుడిగా వచ్చి సమాజానికి గొప్ప సేవ చేశాడు. డబ్బు ఉంటే సేవ చేస్తాం అనుకునే మనుషులకి, అధికారం ఉంటే సేవ చేస్తాను అనుకునే మనుషులకి, ఒక పెద్ద సంఘం ఉంటే సేవ చేస్తాడు అనుకునే వాళ్ళకి, నాకు పలుకుబడి ఉంటే సేవ చేస్తాను అనుకుని, నేను రాజునైతే చక్రవర్తి అయితే సేవ చేయగలను అనుకునే వారికి, ఏది లేకపోయినా ఈ జన్మ పరమార్థాన్ని 10 మందికి ఉపయోగపడాలన్న ఆ తత్వాన్ని తన బ్రతుకు మూలంగా, తన జన్మ మూలంగా యేసుక్రీస్తు వారు నిరూపించి చూపించారట. మీలో ప్రతివాడును తన స్వకార్యాలే కాక ఇతరుల కార్యాలు కూడా యేసు వచ్చింది లోకానికి పరలోకంలో తన స్థాయిని విడిచిపెట్టి, ఉన్నతమైన దేవునితో ఉండే స్థాయిని విడిచిపెట్టి లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసండి? మన స్థాయిని పెంచడానికి. ఏ స్థాయి? మానవత్వాన్ని పెంచడానికి. ఏ స్థాయి? ప్రేమను పెంచడానికి. ఏ స్థాయి పెంచడానికి? మనలో దయను పెంచడానికి. ఏ స్థాయిని పెంచడానికి? మనలో కనికరం పెంచడానికి. ఏ స్థాయిని పెంచడానికి వచ్చాడంటే, మనిషిగా నువ్వు జీవించాలని ఆయనని ఈ మానవత్వాన్ని మేలుకొల్పడానికి, ఆ స్థాయిని పెంచడానికి వచ్చాడు. లేదా మంచి చేయడానికి డబ్బుతో సంబంధం లేదు. మంచి చేయడానికి డబ్బుతో సంబంధం. మంచి చేయడానికండి మనకి ఏవో వస్తువులు కావాలని అక్కర్లే. ఎదుటివాడు నీ మూలంగా సంతోషించాలి, ఆనందించాలంటే చేయగలరా లేరా? యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చారండి, రిక్తుడిగా వచ్చాడు. ఎంత రిక్తుడిగా వచ్చాడంటే ఆయన దగ్గర ఏది లేదు, ఆయనకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వలేదు. అసలు ఆయన మెస్సియాగా కూడా ఎవరు అంగీకరించలేదు. ఆయన స్థితిగతిని బట్టి లోకానికి వచ్చిన దైవ కుమారుడని, లోకరక్షకుడని ఎవరు రెస్పెక్ట్ ఇచ్చారా? కారణం ఆయన స్థాయి. ఓ పేద ఇంట్లో పుట్టడం. అలాంటి వ్యక్తి సమాజాన్ని మార్పు చేసేంతగా ఎదిగాడంటే ఆయన మనసు ఎలాంటిదో మీరు ఆలోచించండి. క్రీస్తేసి కలిగిన మనసు ఏంటో తెలుసండి? ఆయన మన కొరకు మరణము పొందినంతగా తను తాను ఏంటి తగ్గించుకొని విధేయత చూపిన వాడే తను తగ్గించుకుంటున్నాడు. చచ్చిపోయాడట నీకోసం. అంటే మనిషి జీవితానికి పరమార్థం ఏంటంటే ఇతరుల కొరకు బ్రతకడానికి పుట్టావు. నీ బ్రతుకు నీ కొరకు కాదు, ఇతరుల కొరకు. ఇతరుల కొరకు అంటే భార్య అనుకుంటావేమో, భర్త అనుకుంటావేమో, పిల్లలు అనుకుంటావేమో, తల్లి అనుకుంటా, తండ్రి అనుకుంటా. వీళ్ళే కాదు వీళ్ళ కొరకును, ఇంకా చుట్టుప్రక్కల ఉన్నవారు అందరి కొరకు. ఏంటి చుట్టుపక్కల ఉన్నవారు ఎవరు? సాక్షాత్తు దేవుని పిల్లలు. వాళ్ళందరూ ఎవరండి?
దేవుడు ప్రతిరూపాలైనా వాళ్ళు భాష వేరు కావచ్చు, వారి రూపం వేరుగా ఉండొచ్చు, భూమి మీద వారి శరీర వర్ణం వేరుగా ఉండొచ్చేమో, వారు వేరు వేరు చోట్ల ఉండొచ్చేమో, కానీ వారందరూ ఎవరు? నీలో ఉన్న ఆత్మనే వారిలో ఉన్న ఆత్మ కూడా. అందరిని ఆత్మని ఇచ్చినవాడు ఒక్కడే, అందరి రక్తాన్ని ఒకటే, అందరికీ శ్వాసించేలా ఒకటా చేశాడు. అందరికీ ఆకలేస్తే కోటేశ్వరుడైన పేదోడైనా తినేలా ఒకేలా నోరుంది, చేతులు ఒకేలా ఉన్నాయి, వేరు వేరుగా లేవు కదా. కాబట్టి మనం ఆలోచించాలి, అందరూ దేవుని పిల్లలే, దైవ కుటుంబం. ఈ కుటుంబం కోసం నీ సేవలు అందించవలసిన వారే ఉన్నారు. ఏ సంధికి వచ్చాడు? లోకానికి వచ్చి ఏం చేసి తెలుసు ఆయన? యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఏం చేశారు ఆయన? చూడండి, ఆయనకున్న అద్భుతమైన శక్తుల చేత చాలా గొప్ప పనులు చేశాడు యేసుక్రీస్తు. ఎలాంటి కార్యాలు చేశాడంటే, అంగవైకల్యం గలవారిని బాగు చేశాడు, ఓచక్కాలు గలవాడిని, ఓచ చేయగలవాడిని స్వస్థపరిచాడు. అంటే ఎండిపోయిన చెయ్యి, ఏం లేదు అలాంటి చేయికి చూడండి, ఒక చెట్టుకు మొలకలు వచ్చి పువ్వులు కాసి కాయలు కాసినట్టుగా ఈ చేతులు వచ్చాయి. ఆయన శక్తి, ఆయన శక్తి. కాళ్ళు అలాగే చేశాడు. మాట పడిపోయాడికి మాట ఇచ్చాడు, పక్షవాయు గల వారికి కాలు చేతులు ఇచ్చాడు, దయ్యాల చేత పీడించబడుతున్న వారిని విడుదలనిచ్చాడు. ఇంకేం చేశాడండి ఆయన? ఏం చేశాడండి? ఇంకా చనిపోయిన వాళ్ళు ఎప్పుడు. ఇవి ఆయనకున్న అద్భుతమైన శక్తుల చేత చేసినవే కాదు, ఇంకా చాలా చేశాడు. ఏం చేసి తెలుసండి? ఓ మనిషి కష్టం ఉంటే అతన్ని ఎలా ఓదార్చాలో, ఎలా ఆదరించాలో, అతనికి ఎలా సఫరీలు చేయాలో చేసి చూపించడం యేసుక్రీస్తు. జ్వరంతో పడి ఉన్న వారిని లేవనెత్తేది, ఇంతేనా? రక్తస్రావం కలిగిన స్త్రీని లేవనెత్తేది. అంతేకాని సమాజంలో ఈ సమాజం అసహించుకుంటున్న అనేక మంది మనుషుల్ని, విలువలేని మనుషులు కూడా ప్రేమతో హక్కును చేర్చుకుంటే, వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీనే కానీ, దొంగని కానీ, ప్రతి వాళ్ళని ఆయన ఏం చేశాడు? చక్కగా అద్భుతమైన మాటలు చేద్దాం. ఓ మనిషికి కావాల్సింది మనిషిని బ్రతికించే తీయని అద్భుతమైన మాటలు కావాలి. అది ఓదార్చే మాటలు, ధైర్యపరిచే మాటలు. ఆ మాటల చేత యేసుక్రీస్తు ఒక వ్యభిచారం చేసిన స్త్రీ జీవితాన్ని మార్చేసింది. ఆమెకు కూడా తన జీవితాన్ని మార్చమంటే సేవే కదది. ఇలా అనేక జీవితాలను, అనేక మంది జీవితాన్ని మార్చేశాడండి యేసుక్రీస్తు వారు. ఇది సేవ అండి. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల జీవితకాలంలో 30 సంవత్సరాల వరకు తల్లి తండ్రుల సేవలో ఉంటూ, ఆ తర్వాత 3.5 సంవత్సరాల్లో ప్రపంచ ప్రజలందరి కోసం అంటే ఆలోచించుకుని, ఏ రోజు కూడా తన నిద్ర కోసం కానీ, ఏ రోజు తనకు ఆహారం కోసం కానీ, ఏ రోజు కూడా తనకు వస్త్రం కోసం ఆలోచించుకోలేదండి. ఇది ఆయన మనసు. మనిషికి ఉండవలసిన మనసు ఇదే. మనిషికి ఉండవలసిన మనసు ఏదండి? ఇదే. నాకు ఈరోజు ఏం కావాలని కాదు, నా వల్ల ఇతరుల జీవితాలు ఎలా బాగుపడాలని ఆలోచించాడు యేసుక్రీస్తు. మన వల్ల ఇతరుల జీవితాలు ఎలా నిలబడాలి అని ఆలోచించాడు. ఈరోజు మనకు ఆలోచన ఉందంటారా? నేను బాగుండాలి, నా వారు బాగుండాలి అనుకుంటూ ఓ చిన్న కుటుంబం గురించి ఆలోచిస్తున్నాం, ఎవరు లేకపోతే కేవలం నీ గురించి ఆలోచిస్తున్నాం. కానీ అందరి కోసం ఆలోచించే తమ మనసు ఏంటి ఈరోజు ఆ మైండ్ డెవలప్ అవ్వలేదండి. అందుకే ఈ సమాజం ఈరోజు చంపుకుంటున్నారు, నరుక్కుంటున్నారు, కొట్టుకుంటున్నారు, అంటే మరణము సృష్టించుకుంటున్నారు. ప్రతి వాడు మరొకరి కోసం ఆలోచించి ప్రారంభించిన రోజు ఈ సమాజంలో శాంతి నెలకొంటుంది. ఈ సమాజంలో సమాధానం ఉంటుంది. ఈ సమాజంలో అందరికీ సరిపడే తిండి, అందరికీ సరిపడేంత ఏమంటే ఆహార పదార్థాలు ఉంటాయి. ఎవరికి ఏది కూడా కొద ఉండదు. అన్నీ కూడా ఎలా ఉంటాయండి? సమృద్ధిగా ఉంటాయండి, సమృద్ధిగా ఉంటాయి. ఇది ఎప్పుడు వస్తుందో తెలుసండి? యేసుక్రీస్తు వారికి కలిగిన మనసు ఉండాలట. అంటే ఆయన తన జీవితం మన అందరి కోసం ఇచ్చేసాడండి. ఏ పిల్లలు సైలెంట్. ఆయన ఈ జీవితాన్ని మన అందరికీ ఇచ్చేసాడట. అంటే మీలో ప్రతి వాడుని ఎవరి కోసం బతకాలి? తన కోసం మాత్రం కాకుండా ఇతరుల కోసం కూడా, వారి కార్యాలు కూడా చూడాలట. ఈరోజు మనం ఎన్ని చూస్తున్నాం చెప్పండి? యేసుక్రీస్తుని నమ్ముకున్నామని పేరుకి కానీ మనం ఎవరి కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాం, ఎవరిని జీవితాలకు నిలబడడానికి ఇష్టపడుతున్నాం. ప్రక్కన ఉన్న వారి కష్టాలు ఉంటే పట్టించుకోం, వాళ్ళ గురించి ప్రార్థించాం, కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించాం. ఇది కదా ఈరోజు మన పరిస్థితి. క్రీస్తు కలిగిన మనసు ఉందంటారు. ఆయన జన్మ మన జన్మ యొక్క పరమార్థాన్ని తెలియజేయడానికి వచ్చింది కదా. మన మనసు ఎంత పాప పంకిలం అయిపోయింది, ఎంత చెడిపోయింది, ఆయన మనసు ఎంత గొప్పదో చెప్పి మన మనసును మార్చడానికి ఏదో జరిగింది. ప్రియులారా, మనం బ్రతుకున్నామంటే బ్రతుకున్న పేరుకే ఉన్నాం కానీ నిజంగా బతుకైతే లేదండి. చచ్చిపోయింది ఈరోజు కదా. ఈ చచ్చిపోయిన ఈ జీవితాన్ని బతికించుకోవాలనుకుంటే యేసుక్రీస్తు లాంటి ఆలోచన విధానం, యేసుక్రీస్తులాగా బ్రతకడం మనం నేర్చుకోవాలండి. నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే ప్రియులారా, మీరు జీవించిన కాలం అంతా కూడా ఇతరుల కోసం మీరు ఆలోచిస్తారండి. ఆలోచిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒక మాట చెప్తాను చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34 సందర్భాలు. మీ నోట్స్ రాసుకోండి, తర్వాత చూడండి. నేను రిఫరెన్స్ చెప్పాను హాస్పిటల్ కానీ
ఆ థీమ్ ఏది ఉందో చెప్తాను. 25వ అధ్యాయం 34 నుంచి ఆ థీమ్ ఏముంటుందో తెలుసా? అనీతిమంతుల గురించి, నీతిమంతుల గురించి చెప్పాడు. సరే, ఆ థీమ్లో ఏముంటుందో తెలుసండి, ఆ అధ్యాయంలో ఏముంటుందో తెలుసండి, అనీతిమంతుల దగ్గరికి వెళ్ళి దేవుడు అడుగుతున్నాడు, నేను ఆకలిగా ఉన్నాను, నువ్వు నాకు అన్నం పెట్టావా? నేను దప్పిగా ఉన్నాను, నువ్వు నాకు దాహం ఇచ్చావా? నేను వస్త్రహీనుడిగా ఉన్నాను, నువ్వు నాకు వస్త్రాలు ఇచ్చావా? నేను రోగినే ఇంటిని, నువ్వు నన్ను చూడవచ్చివా? నేను ఖైదీనై చెరసాలలో నువ్వు నన్ను పరామర్శించి వచ్చావా? పరదేశంగా ఉంటూ నువ్వు నన్ను చేర్చుకున్నావు అంటాడు. ఎవరు? దేవుడు. అనీతిమంతులు ఉంటారు, నువ్వెప్పుడు రోగిగా ఉన్నావయ్యా, నువ్వెప్పుడు ఖైదీ చేయబడ్డావు, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు, నీవెప్పుడు అని అడుగుతున్నారు. ఎప్పుడున్నారు ఎప్పుడున్నారండి? దేవుడికి ఆకలా? దేవుడికి వస్త్రహీనత? దేవుడికి అనారోగ్యమా? దేవుడు ఖైదులో ఉంచబడ్డా? అది ఎవరికి వచ్చి చెప్పడది? సాటి మనుషుల్లో ఉన్న కష్టాలు పడుతున్న, సమస్యలు పడుతున్న మనుషుల కోసం కదా చెప్పాడు. ఆ నీతిమంతులు ఆశ్చర్యపోయారు. ఎప్పుడు చెప్పావా? ఎప్పుడయ్యా? నీ కొరకైతే మేము ఎప్పుడు చేసేవారు కదా. మా దగ్గర చాలా మంది మనుషులు వచ్చారు, వాళ్ళ గురించి మేము పట్టించుకోలేదు. నువ్వు వస్తే నీకు చేసేవారు, ఎందుకంటే నీ వల్ల మాకు బెనిఫిట్స్ ఉంటుంది. వాళ్ళ వల్ల మనకి బెనిఫిట్ లేదు కదా, అందుకే చేయలేదు అంటున్నారు. ఎవరో? నీతిమంతులతో మాట్లాడుతున్నారు. ఇగో నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు భోజనం పెట్టారయ్యా, నేను దప్పిగా ఉన్నప్పుడు మీరు దాహం ఇచ్చారు, దిగంబరిగా ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను ఖైదీలో ఉన్నప్పుడు మీరు నన్ను చూడవచ్చారు, అనారోగ్యంతో ఉన్నప్పుడు నన్ను చూడవచ్చారు అంటున్నారు. నీవెప్పుడు ప్రభువా ఇలా ఉన్నా అంటే, అల్పులైన నా సహోదరులకి ఒకరు చేశారు కాబట్టి అది నాకు చేసినట్టు. అంటే నీ చుట్టూన్న మానవ సమాజంకు నువ్వు చేసే సేవలే. అది ఎవరికి సేవ చేసినట్ట? తండ్రి అయిన దేవుడికి సేవ చేసినట్ట. చూడండి, బీదలకు అప్పిచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడట. విధవరాండ్రులు కటాక్షించేవాడు, దీనులను కటాక్షించేవాడు, దేవుని పట్ల ప్రేమ చూపించేవాడేనా? అవునండి, వాక్యం అదే చెప్తుంది. నీ చుట్టూన్న మనుషులు ఆకలి దప్పులతో, అనారోగ్యాలతో, ఇది ఖైదీలో ఉన్నారు, అనేక రకాల సమస్యలతో బాధించబడుతున్నారు. ప్రియులరా, మీరందరూ వారి కోసం ఆలోచించే మనసు కలిగి ఉండాలట. మీరందరూ వాళ్ళ కోసం సేవ చేసేవారిగా ఉండాలట. అది దేవుడు కోరుకున్న ఏమండి ఈ జన్మ యొక్క లక్ష్యం. మీరు పుట్టింది ఎందుకొరికే పుట్టారు. మనం ఎందుకొరకు పుట్టామండి? ఎందుకొరికే. కేవలం నీ ఛానల్ పొట్టని నింపుకోవడం పని కాదండి. మనకు ఒక 60,000, 50,000 శాలరీ వచ్చింది అనుకోండి. ఈరోజు ఈ 70,000-80,000 శాలరీ వచ్చేవాళ్ళు, ఆ చుట్టుప్రక్కల ఇంటి ప్రక్కల ఉన్నవాళ్ళు ఎవరికైనా ఆర్థిక ఇబ్బంది ఉంటిగో ఈ 10,000 నుంచయ్యా, ఈ 5,000 నుంచైనా ఎవరు ఇస్తున్నాడా? ఎవ్వడే పట్టలేదండి. స్వార్థం. లక్షలు పోగేసుకొని కారు కొనుక్కోవాలి, ఫ్లాట్ కొనుక్కోవాలి, డూప్లెక్స్ హౌస్లు కొనుక్కోవాలి, లేదంటే విదేశాలు సెటిల్ చేయాలనుకునేవారికేనండి ప్రక్కనున్న ఆకలి దప్పులతో, అనారోగ్యంతో ఉన్న వారికి అయ్యా ఈ డబ్బులు పట్టుకెళ్ళి చాలా రోజుల నుంచి వస్తున్నాం, ఈ డబ్బులతో కనీసం బాగు చేసుకొని అంటే ప్రేమ చూపించారు. మనసు లేదండి, మనసు లేదు. ఇగో దేవుడు అంటాడు కదా, ఈ అల్పులైన సహోదరులు చేస్తే నాకు చేసినట్టే. ప్రియులారా, మన చుట్టూ ఈ సమాజానికి, ఈ మనుషులకు నువ్వు సేవ చేయడం అంటే సాక్షాత్తు నీ కన్న తండ్రి అయిన దేవుని ఆలోచన చెప్పున నడవడం. అలా చేయడం నీ దేవునికి నువ్వు సేవ చేసినట్టే. సెల్ఫిష్ గర్ల్ ఎవరు కూడా దేవుని సేవ చేయలేరు. స్వార్థపరులు ఎవరు కూడా దేవునికైతే సేవ చేయలేరు. ఎవరు సేవ చేయగలరు? ఏమండి, ఎవరు సేవ చేయగలరండి? అనేకుల గురించి ఆలోచించి, తన అవసరాలు కూడా పట్టించుకోకుండా ఇతరుల అవసరాల గురించి, ఇతరుల మేలు కోసం, ఇతరుల బాగు కోసం పరితపించిపోయేవాడే నిజమైన దేవుని సంబంధి, దేవుని ప్రేమ కలిగిన వాడు. అర్థమవుతుందా? ఇది యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తన జన్మ ద్వారా, తన బ్రతుకు మూలంగా మనకు నేర్పించిన చక్కని పాఠం. చక్కని పాఠం. మానవ సంబంధాలు ఎలా గొప్పగా మలుచుకోవాలో చెప్పడండి. ప్రియులారా, పుట్టి చచ్చిపోవడం కంటే పుట్టిన తర్వాత ఏదో ఒకటి 10 మందికి ఉపయోగపడలో చేసి చచ్చిపోవడం జీవితానికి మీకు ఏం చేస్తుందండి? పేరుని తీసుకొస్తుంది. మీ జీవితంలో మీకు తృప్తిని మిగిలిస్తుంది. అంతేనా? 100 మంది పిల్లలు కానీ చచ్చడం కంటే, పిల్లలు లేకపోయినా సరే 100 మంది అనాథ పిల్లలకి, అభాగ్యులకి ఆదరణ కలిగించి చచ్చిపోతే ఎంత గొప్ప స్థాయిని ఇస్తుందండి. మదర్ తెరెసా చేసిన పరిచయం ఇదే కదండి. పెళ్ళే చేసుకోలేదు ఎవరు?
అనేక మంది కుష్ఠ రోగుల్ని, అభాగ్యుల్ని, అనాథుల్ని తీసుకొచ్చి చేర్చి వాళ్ళందరికీ తల్లి గొప్ప సేవ చేసిందండి. అర్థమవుతుందా? ఇది కదండి, అంటే ఇతరుల కోసం ఆలోచించడం ప్రారంభించింది, తన కోసం ఆలోచించడం మర్చిపోయింది. పెళ్లి చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలని. యేసుక్రీస్తు వారు కూడా ఇగో జీవించిన కాలం అంతా కూడా మన కోసం ఆలోచించి 3.5 సంవత్సరాలు కూడా ఆయనకి బట్టలు కావాలి, సరైన బట్టలు కావాలి, సరైన తిండి కావాలి, సరైన వసతులు కావాలి, నా జీవితానికి ఒక పెళ్లి కావాలి అని ఎప్పుడు అనుకోలేదు. ఆయన కోసం ఏది అనుకోలేదు. ఆయన ఎంత స్థాయికి వెళ్ళిపోయాడంటే ఆకాశ పక్షులకి నివాసములు కలవు, నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకొని చోటైనా లేనంత బిజీగా మన కోసం ఆలోచించేటట్టండి ఆయన. ఎవరు? యేసుక్రీస్తు. ఎదుటి మనిషి కోసం ఆలోచించాలండి. కుదిరితే చావు ఏదో ఒక రోజు వస్తుందండి. నిజంగా నువ్వు నీతిమంతులు అయితే, మన భక్తి పరులు అయితే, ఈ పాపిష్టి లోకంలో ఒక క్షణం కూడా ఉండకుండా దేవుడితో వెళ్ళాలని అనుకుంటాం లేదా? అలా అనుకునే వారంగా ఉన్న మనం, కానీ నీ వల్ల ఏదో ఒక అవసరం ఉంది. ఏ అవసరం ఉంది? అవసరం ఉందా లేదా? ఇప్పుడు అనేకలు సేవలు అందించడం ద్వారా మనం తినగలుగుతున్నాం, కట్టుకోగలుగుతున్నాం, వస్తువులు ఉపయోగించగలుగుతున్నాం. నీవు కూడా అనేకుల కొరకు ఇలా సేవ చేయాలి. యేసు వచ్చి మనకు అదే నేర్పించాడు. ఆ సేవ చేయటం అనేది ప్రియులారా మనం తెలుసుకోగలిగితే జీవితాలు ఎంత ధన్యమవుతాయి చూడండి. ఇదే పత్రిక, ఎఫెసీ పత్రికలో 23-24 వచ్చిన 1వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 22 నుంచి చదువు, 21 నుంచి చదువు. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. ఆయన అనుకున్నాడండి సెల్ఫీస్కి. ఏమనుకున్నాడండి? నా వరకైతే నేను బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం, నేను వెళ్ళిపోయి క్రీస్తూ ఉన్నాను అనుకుంటున్నా. చూడండి, ఆయనను శరీరంతో జీవించుటే నాకున్న పనికి ఫలసాధమైన ఏళ్ళ నేనేం కోరుకుందో నాకు తెలియట్లేదు. నేను చచ్చిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని స్వార్థపరంగా అనుకోవచ్చు. ఈ లోకంలో ఈ పరిస్థితి చూసి, భయంకరమైన పాపం చూసి మనలోకి వెళ్ళిపోవాలని అనుకోవచ్చు. కానీ ఏమన్నాడండి ఆయన? ఏమన్నాడు చూడండి, 23. ఈ రెండింటి మధ్య ఇరుకును పడి ఉన్నాను. నేను వెళ్ళిపోయి క్రీస్తు కూడా ఉండాలని నాకు ఆశ ఉన్నది. అది నాకు మేలే అయినను అంటూ నేను చచ్చిపోయి ప్రభుతో ఉండాలని నాకు వ్యక్తిగతంగా, స్వార్థంగా అయితే నాకు ఆశ. అయినను అంటే క్రీస్తు చేసి కలిగిన మనసు. ఇది ఎవరిది? పౌలు గారికి వస్తుంది. ఏంటా మనసు? నేను నా స్వార్థాన్ని చూసుకొని ఈ లోకంలో నా యాత్ర ముగించుకుని వెళ్ళిపోవడం కంటే ఏమంటాడండి? అయినను నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరీ అవసరమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు వదిలి వెళ్ళిపోయిన సేవ ఆ భుజానికి ఎత్తుకొని చేసింది ఎవరు? పౌలు గారేనండి. ఇదిగో అనేకులు ఇంకా వాక్యం ఎరగిన వారుగా, సత్యం తెలియని వారుగా, అనేకమైన బలహీనతలు పడిపోయినప్పుడు వారిని తన అద్భుతమైన మాటల చేత, ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కనపరిచే దృష్టాంతాలు చూపించి, వారికి వివరించి, దేవుళ్ళలో వాడిని ఏం చేశాడండి ఆయన? ఇంకా బలవంతులుగా చేయవలసిన చాలామంది ఉన్నారు. ఈలోగా నేను వెళ్ళిపోతే వీళ్ళందరూ ఏమైపోతారు? బలహీనంగా ఉండి చచ్చిపోతారు. వీళ్ళని బలపరిస్తే ఇంకొంతమంది వీళ్ళు బలపరుస్తారు. కాబట్టి నేను మిమ్మల్ని బట్టి శరీరమందు నిలిచినట అవసరం ఉందంటే, అంటే మనం జీవించేది మన కోసం కాదనమాట. ఎవరి కోసం చెప్పండి? ఈరోజు మీరు జీవించేది ఎవరి కోసం అండి? మీకోసమేనా? మన కోసం కాకుండా ఇతరుల కోసం జీవించాలట. నేను శరీరం ముందు నిల్చుండట మరీ అవసరం. నీవు జీవించుండడం ఎందుకు అవసరమో తెలుసా? దేవుడు నిన్ను ఇంకా ఎందుకు చనిపోకుండా ఉంచాడో తెలుసా? నీవు ఇంకా అనేకులకి సేవ చేయాలి. అనేకుల జీవితాల్లో అంటే పాపశాపాలు ఉన్నవారిని తొలగించడానికి ప్రయత్నించాలి. అనేక శోధన బాధలు ఉన్నవారిని తప్పించడానికి దేవుని వాక్యం చెప్పి బలపరచాలి. అనేక మందిని కాపాడాలండి. మీకు వీలైనంత సేవని వారి పట్ల జరిగించి వారిని అందరినీ ప్రభు దగ్గరికి ఏం చేయాలండి? నడిపించి వారిని అందరినీ రక్షించి బలపరచాలట. ఇదిగో ఇది కదా దేవుడు కోరుకున్నది, ఇది కదా దేవుడు ఆశిస్తుంది. అందుకనే పౌలు గారు నేను మిమ్మల్ని బట్టి శరీరం ముందు నిల్చున్నట్టు అవసరం అట. నేను అంటాను, చావు ఏదో ఒక రోజు మనకు వస్తుందండి. చచ్చిపోయేలోగా ఈరోజు మీ 10 మంది కోసం ఆలోచించండి. మీ చుట్టూన్న వారిని అనేకులు ప్రభు వైపు నడిపించండి, కాపాడడానికి ప్రయత్నించండి. యేసు చేసినట్టుగా అనేక జీవితాల్లో వెలుగులు నింపండి అమ్మ. అంటే ఆదరణ లేని జీవితాలకు ఆదరణ కలిగించండి. నిరాశ నిస్పృహ నుండి చావే శరణ్యం అనుకుంటున్న వారికి అయ్యా చావు కాదయ్యా, దానికన్నా గొప్ప జీవితం ఉందని వాళ్ళు బ్రతుకుపోయి ఆశలు కల్పించండి అయ్యా.
ఇంకా బాగా చెప్పాలంటే నేను డబ్బు లేదని బాధపడుతున్నాను, డబ్బు ఉంటే మనిషి బతకడయ్యా, దేవుడు ఉంటే బతుకుతాడని మన బ్రతుకులో ఒకవేళ ఏది లేకపోయినా సరే మనం ఎలా జీవిస్తున్నామో దేవుడు పట్ల విశ్వాసాన్ని చూపించి వారిని బ్రతికించండి. ఇలా మన జీవం ముగిసేలోగా అనేక జీవాలు నిలబెట్టడానికి ఎంత సేవ చేస్తుందంటే దేవుని సేవ అట. అదంతా ఎవరి సేవ అండి? దేవుడి సేవ. దేహంతో ఇతర దేహాలకి మీరు చేసే ప్రతి సేవ కూడా దేవుని కొరకు చేసే సేవ అట. ఆ సేవ చేయడానికే, అలాంటి సేవ చేసేవారికి ఉండడం కోసమే ఈ లోకానికి పుట్టించండి. మర్చిపోకండి, ఒక మొక్కను తీసుకొచ్చి మనం వేస్తాం. ఆ మొక్క అంటే నీళ్లు వేసి దాన్ని పెంచితే అది పెద్ద అయ్యాక అది మనకెన్ని ఉపయోగిస్తుంది చెప్పండి? వేసవి వేళ చక్కని నీడనిస్తుంది, మంచి గాలిని ఇస్తుంది. అంత మాత్రమే కాదు, చక్కని పువ్వుల్ని, చక్కని కాయల్ని ఇస్తుంది, అవునా, ఫలాలను ఇస్తుంది. ఆలోచించండి, ఒక చెట్టు మనకు మాత్రమేనా? ఆ చెట్టు మీదకి అనేక రకాల పక్షులు వచ్చి వాళ్ళు వెళ్తుంటాయి, ఆ చెట్టు మీదకి ఉడతలు వస్తుంటాయి, ఇంకా అనేక రకాల జంతువులు వచ్చి కూర్చోవచ్చు, వెళ్ళొచ్చు. ఒక చెట్టు అనేకులకు ఉపయోగపడుతుంది. మనం కూడా ఈ జీవితం అంటే అనేకుల కొరకు ప్రకృతిని చూసే ఉపయోగపడాలని నేర్చుకోండి. అది మాత్రమే కాదు, ఓ మేక, ఓ కోడి, ఇవన్నీ జంతువులు ఎవరి కోసం సేవ చేస్తున్నాయి? తన కోసం కాదు, మన కోసం సేవలు ఉండిపోయాయి. మరి మనం కాబట్టి జన్మ పరమార్థం ఏంటంటే నీవు ఇతరులకు సేవ చేయడానికి పుట్టావు. ఒకరికొకరు సేవ చేసుకోవాలి లోకంలో. అంటే భర్త అలిసి వస్తే భార్య కాలు పడుతుంటుంది, మరి భార్యకి కష్టం వస్తే భార్య కాలు పడతారా? పిల్లలు బాగోకపోతే రాతంతా మెలుకునే తల్లి తడికొట్టి ఎడుతుంది, తల్లికి బాగోకపోతే పిల్లలు పెట్టగలరా? కొన్ని పరిశీలనకి సమాధానాలు అయితే లేవు. అంటే అమ్మకి సేవ చేస్తుంది తల్లి కూతురు, అది అత్తకు కష్టం వస్తే సేవ చేస్తుందా కోడలు? ప్రశ్నే, సమాధానం లేదంట. అంతేనా? తండ్రి అంటే చాలా ఇష్టంగా ఎక్కడికైనా తీసుకెళ్తారు. అదే మామ కష్టం వస్తే తీసుకెళ్తారు అల్లుడు? లేదు. కాబట్టి ప్రియులారా, ఇతరుల సేవ కోసం మనం పుట్టాము. నీ కొరకు ఇతరుల చేత సేవ చేయించుకోవడం గొప్ప విషయం కాదు, నీవు ఇతరుల సేవ చేయడమే గొప్ప సంగతి. అదే క్రీస్తు కలిగిన మనసు. ఈ మనసు ఉంటే నీ జీవితాలు దేవుడికి నచ్చినట్టుగా ఉండి దేవునికి ఆశీర్వాదానికి, దేవునికి ఎప్పుడు కూడా ఏమవుతాయండి? కృపకు పాత్రలు అవుతారు. మీ జీవితం ధన్యమైపోతుంది, మీ జీవితం ఆశ్రయించబడి దైవలోకానికి అర్హత పొందేదిగా మీ దేహాలైతే మారిపోతుంది. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఈ దేహంతో